గనుడు కాలేడు అధికార గర్వమంది, హద్దు మీరుచు నాతడే ఆజ్ఞ చేయ. పైడి సింహాసనమున పాడు కుక్క, కూర్చొనిన మాత్రమున నెట్లు గొప్పదవును. అధికార గర్వంతో హద్దుమీరి ప్రవర్తిస్తే ఎవరు గనులు కాలేరు. కనకపు సింహాసనంపై సునకాన్ని కూర్చోబెడితే అది గొప్పదవుతుందా? కనకం గొప్పదే, కానీ కనకపు సింహాసనం మీద సునకం వెళ్ళి కూర్చుంటే, సునకం అంటే కుక్క వెళ్ళి కూర్చుంటే అది ఏమన్నా గొప్పదవుతుందా? అది పాడు చేసే వస్తుంది. అలాగే అధికార గర్వంతో ఆజ్ఞలు ఇస్తే సరిగ్గా పాలించకుండా ప్రజలని ఎవరూ కూడా అతన్ని మాట వినరు. అది నిజంగా జరిగింది మన దేశంలో. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి చాలామంది, వాళ్లే కాదు చాలామంది వచ్చారు వ్యాపారం చేసుకోవడానికని. వచ్చేసి మన దేశంలో తిష్టేశారు చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల పైగా. అక్కడక్కడ చిన్నరాజులు ఉండేవారు అప్పుడు. ఇప్పటి ప్రభుత్వం లేదు అప్పుడు. అప్పుడే ఇప్పుడు ప్రభుత్వం లాంటిది ఉంటేనా భలే ఉండేది, కానీ అలా లేదు. అలా ఉన్న వాళ్ళ రాజుల మధ్యన గొడవలు పెట్టి అలా అలా ఉండిపోయారు వాళ్ళు మన దేశంలో. ఉండి వాళ్ళు మనకే పన్నులు కట్టమండం, మన వాళ్ళని దారుణంగా శిక్షించడం, ఎవరైనా తిరగబడితే వాళ్ళని జైల్లో పెట్టడం, చంపడం, ఉరిశిక్షలు వేయడం చేశారు. కానీ ఏమైంది ఆఖరికి? అంత అధికార గర్వంతో ఉన్నప్పుడు వాళ్ళని మనమే స్వాతంత్ర్యోద్యమం చేసి గొప్ప గొప్ప జాతీయ నాయకులు మన వెంట నుండి నడిపి మనకు స్వాతంత్ర్యం తెచ్చారు. అలాంటి స్వాతంత్ర్యాన్ని మనం నిలుపుకోవాలి. అలా అధికార గర్వంతో ఉండేవాళ్ళు ఆజ్ఞలు ఇస్తే ఎవరు ఆజ్ఞలు పాటించరు, తెలుసుకుంటారు వాళ్ళు తగని వాళ్ళు అని.